చల్లని క్లైమేట్ ఈ చల్లని క్లైమేట్లో వేడివేడి అన్నంలో కనుక రసం ఉంటే ఆ టేస్టే చెప్పనవసరం లేదు. ఆ వేడివేడి అన్నంలో ఈ వేడివేడి టొమాటో రసం కనుక మనం తిన్నట్టయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా హెల్తీగా కూడా. బయట చల్లగా ఉంటే ఈ టేస్ట్ అనేది మనం ఇంట్లో ఎంజాయ్ చేస్తూ తింటే ఆ ఫీలింగే వేరు. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో టొమాటో రసం ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూపెట్టబోతున్నాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన రెసిపీ. వేడి అన్నంలో ఈ టొమాటో రసం కనుక చేసుకొని తిన్నట్టయితే ఆ టేస్టే వేరు. మరి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. ఆ బౌల్లో 2 మీడియం సైజు టొమాటోస్ చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేద్దాము. దాంతోపాటే కొంచెము కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. దాంతోపాటే పచ్చిమిరపకాయలు ఒక 3 నుంచి 4 పీసెస్ కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు 1/2 స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు, 1/2 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని 2 గ్లాసెస్ పెద్ద సైజుతోని 2 గ్లాసెస్ వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక్కసారి కూడా మంచిగా అవంతా కూడా మిక్స్ అయ్యే విధంగా స్పూన్తోని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ మనం మొత్తం దీన్ని మంచిగా బాయిల్ అనేది చేయనివ్వాలి. అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత ఈ మొత్తం కూడా టొమాటో అదంతా జ్యూస్ అదంతా కూడా గుజ్జు సపరేట్ తీసుకొని ఇప్పుడు అది పక్కన పెట్టుకుందాము. ఈ లోపు మనం ఒక ప్యాన్ తీసుకుందాము. ప్యాన్లో ఈ పోపుకి సరిపోయేంత, బగారాకి సరిపోయేంత ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిరపకాయలు ఒక 2 నుంచి 3, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులు, దాంతోపాటు ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా అవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను మిరియాల పొడి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఈ ప్యాన్ మనం దించుకునేటప్పుడు ఒక 4-5 ఎల్లిపాయలు చిన్నగా ఇట్లా క్రష్ చేసుకున్నవి ఎల్లిపాయలు ఇందులో యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దాంట్లో సర్వ్ చేసుకుంటే వేడి టొమాటో రసం చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ కూడా. అందరూ చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఈజీ కూడా. సో వేడి అన్నంలో ఈ టొమాటో రసం ట్రై చేయండి. ఈ చల్లని క్లైమేట్లో ఇది మంచి రెసిపీ, వేడి టొమాటో రసం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా ఏదైనా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.